హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సినీ ఇండస్ట్రీలో అదిగో పులి అంటే అదిగో తోక అనే బ్యాచ్ ఎక్కువగా ఉంటారు. ఎవరైనా హీరో హీరోయిన్లు వరుస చిత్రాలు నటించినా, ఎక్కడైనా 2-3 సార్లు కనిపించినా వాళ్ళిద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉందని పుకార్లు సృష్టిస్తుంటారు. బాలీవుడ్ లో పోలిస్తే టాలీవుడ్ లో ఇలాంటి రూమర్స్ తక్కువే అయినా కొందరు దీనికి బల్పంటారు. హీరో సుశాంత్ మీనాక్షి చౌదరి మధ్య ఏదో నడుస్తుందని కొన్నాళ్ళుగా వార్తలు గుప్పుమంటున్నాయి. వీళ్ళిద్దరు తరచూ కనిపిస్తున్నారని, త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నారని కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఇచ్చట వాహనాలు నిల్పరాదు చిత్రంలో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి ఆ మూవీ హీరో అయిన సుశాంత్ తో మంచి స్నేహం ఉంది. ఆ తర్వాత సుశాంత్ హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోగా మీనాక్షి మాత్రం వరుస ఆఫర్లతో క్రేజ్ తెచ్చుకుంది. ఆమె కెరియర్ లో ఎన్నో ఫ్లాపులున్నా సంక్రాంతికి వస్తున్నాంతో బ్లాక్ బస్టర్ అందుకుంది. అయితే ఈ చిత్రం తర్వాత కూడా ఆమె కెరియర్ స్పీడ్ అందుకోలేకపోయింది. సుశాంత్ తనకున్న బంధంపై వచ్చే రూమర్స్ ను మీనాక్షి చాలా సార్లు ఖండించింది. తామిద్దరం మంచి ఫ్రెండ్స్ మాత్రమేనని, అంతకు మించి ఏమీ లేదని చెప్పిన రూమర్స్ మాత్రం ఆగడం లేదు. అయితే తాజాగా సుశాంత్ తో ఎయిర్పోర్ట్ లో కనిపించింది మీనాక్షి చౌదరి. ఇద్దరు చాలా క్లోజ్ గా మాట్లాడుకుంటూ నడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో మీనాక్షి చౌదరి తన ముఖానికి మాస్క్ వేసుకొని హ్యాండ్ బ్యాగ్ తో కనిపించగా, సుశాంత్ లగేజ్ ట్రాలీతో పాటు మరో బ్యాగ్ చేతిలో పట్టుకొని నడుస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. దీంతో వీళ్ళిద్దరి గురించి మళ్లీ పుకార్లు షికారు చేస్తున్నాయి. మరి ఇప్పుడైనా ఈ జంట తన మధ్య ఉన్న రిలేషన్షిప్ గురించి మరోసారి క్లారిటీ ఇస్తారా లేదా, మీకు తోచినట్లు ఊహించుకోండి అని పట్టించుకోకుండా మానేస్తారా, వేచి చూడాలి. ఇకపోతే సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీనాక్షికి లక్కీగా మారిన సంగతి తెలిసిందే. ఈ సంస్థ నుంచి వచ్చిన గుంటూరు కారం, లక్కీ భాస్కర్ చిత్రాల్లో ఆమె నటించారు. ముఖ్యంగా లక్కీ భాస్కర్ తో ఆమె నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం ఆమె చేతిలో నవీన్ పోలిశెట్టితో అనగనగా ఒక రోజు చిత్రంలో నటిస్తుంది. ఈ మధ్య కాస్త గ్యాప్ తీసుకొని జపాన్ కి వెళ్లిన ఈమె అక్కడి దిగిన ఫోటోలను తన ఇన్స్టా అకౌంట్ లో షేర్ చేసింది. తాజాగా ఎయిర్పోర్ట్ లో సుశాంత్ తో కనిపించి మరోసారి గాసిప్ కి ఛాన్స్ ఇచ్చింది. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.